చీకట్లో వెన్నెలవై వెలివైపోతావా వేములా రోహితు దారి చూపుతావా వేములా రోహితు చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా వేములా రోహితు దారి చూపుతావా వేములా రోహితు దారి చూపుతావా వేములా రోహితు బండారు దత్తాత్రేయ వామన రూపం ఇదిరా బండారు దత్తాత్రేయ మనుషులను బలి చేసేటి బీజేపీ వాదమురా బలి చక్రవర్తిలాగా బలి అయినావా వేములా రోహితు మోసపోయినావా వేములా రోహితు చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా వేములా రోహితు మనుస్మృతి రానిది ఆడజం అనుకుంటే మనుస్మృతి రానిది ఆడజం అనుకుంటే మనసు మమత అన్ని కలిపి చూపిస్తాదనుకుంటే దళిత బిడ్డల పైన సవతి తల్లి ప్రేమ చూసే మనుస్మృతి రాని నీకు పురిటి నొప్పులు తెలుసా మనుస్మృతి రాని చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా వేములా రోహితు దారి చూపుతావా వేములా కాషాయం రంగు నిన్ను కరకసంగా జంపే కాషాయం రంగు నిన్ను కరకసంగా జంపే నీలి రంగు ఉండొద్దని నీళ్లు జల్లాబట్టే నీలి రంగు నీళ్ళల్లోన బోధి వృక్షమయ్యి వేములా రోహితు నీడనిస్తావా వేములా రోహితు మెస్సుల్లో మాతో కలిసి పువ్వ తింటున్నట్టు షాపు కాములోన నువ్వు ఛాయ దాగినట్టు ఆ మెస్సుల్లో మాతో కలిసి పువ్వ తింటున్నట్టు షాపు కాములోన నువ్వు ఛాయ దాగినట్టు షాపు కాములోన నువ్వు స్తూపమైనావా వేములా రోహితు తిరిగి రారా కొడుకా వేములా రోహితు వేములా రోహితు దారి చూపుతావా వేములా చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా వేములా రోహితు దారి చూపుతావా వేములా రోహితు చీకట్లో వెన్నెలవై తావా వేములా రోహితు దారి చూపుతావా వేములా రోహితు జోహార్ రోహితు వేములా జై 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 భీమ్ ఫులే అంబేద్కర్ కాంచీరామ్ జై 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 భీమ్ ఫులే అంబేద్కర్ కాంచీరామ్ నినాదమే నినాదమై నీలి జెండ ఎగిరేదిరా నినాదమే నినాదమై
ఈనాటికి కూడా కుల వివక్ష ఎంత దుర్మార్గంగా, ఎంత బహిరంగంగా మన జీవితాల లోపల ఉందో అనేది మనం ఇప్పటికీ చూస్తున్నాం. గతంలో అనేక దళిత పోరాటాలు జరిగినప్పటికీ, ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ, ఎంతో మంది వారి యొక్క జీవితాల్ని, ప్రాణాల్ని పణంగా పెట్టి అమరవీరులైపోయి మనందరి కోసం, ముఖ్యంగా ఎవరైతే అణిచివేయబడుతున్నటువంటి వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం వారి యొక్క ప్రాణాలు త్యాగాలు చేసినప్పటికీ కూడా ఈనాటికి సమాజం లోపల అనేక స్వరూపాలుగా వివక్ష అనేది కొనసాగుతుంది. ఇట్లాంటి క్రమంలో మనకు స్ఫూర్తి గతంలో జరిగినటువంటి, అంటే ఈ రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గతంలో జరిగినటువంటి అనేక దళిత పోరాటాల దగ్గర నుండి మనకి రెసిస్టెన్స్ అనేది వచ్చింది. కాబట్టి ఒకసారి మనందరం కూడా గతంలో జరిగినటువంటి ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటాన్ని ఒక్కసారి తలుచుకుందాం. చుండూరులో ఆనాడు చదువుకున్నందుకు, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నందుకు దొరలకు నచ్చక చేసినటువంటి దుర్మార్గం యువకులను అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా హత్య చేసి గోనె సంచుల లోపల చుట్టి నదిలో విసిరివేసినటువంటి పరిస్థితి. అట్లాంటి ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెలో గాయం, దళిత సాగుతున్న సైనిక శబదం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం, దళిత సాగుతున్న సైనిక శబదం. ఆవేదనంతా పోరాట సెగలై, ఆవేదనంతా పోరాట సెగలై, ఊరూరు చుండూరు మండుతుందిలే, చుండూరు మండుతుందిలే, రక్తధారలే ఉదయ తారలై, రక్తధారలే ఉదయ తారలై, రక్తధారలే ఉదయ తారలై, ఉదయ తారలై వికసించులే ఆత్మగౌరవం, దళిత వికసించులే ఆత్మగౌరవం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెలు గాయం, దళిత సాగుతున్న సైనిక శబదం. అనగారినట్టి నిరుపేద జనులా, అనగారినట్టి నిరుపేద జనులా, నిస్సహాయ నిట్టూర్పుల పల్లె పల్లెలో, పల్లెల్లో దొరలు పగబట్టి నట్టి, కుల సర్పం పడగ విప్పి బుసలు కొట్టగా, దళిత జీవులే చలిచి మలదండై, ఆ దళిత జీవులే చలిచి మలదండై, కడ తీర్చుని కోడె కాచులా, దళిత కడ తీర్చుని కోడె కాచులా. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెలు గాయం, కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెలు గాయం, దళిత సైనిక శబదం. పచ్చాని సేలో నెత్తురులే కురిసే, పచ్చాని సేలో నెత్తురులే కురిసే, ఊరంతా వల్లబాడు చేసి
చేసినారులే మనుషులను పట్టి పశువుల్లా కొట్టి వెళ్తాడి వేటాడి నరికినారులే ఈ దోపిడి దొరల దానవత్వము ఈ దోపిడి దొరల దానవత్వము సాగదింక ఎంతో కాలం దళిత సాగదింక ఎంతో కాలం కొమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెలు గాయం దళిత సాగుతున్న సైనిక శబదం ఆవేదనంతా పోరాట సెగలై ఊరూరు చోడూరు మండుతుందిలే రక్తధారలే ఉదయ తారలై వికసించులే ఆత్మగౌరవం దళిత వికసించులే ఆత్మగౌరవం నలిగిపోయినా చుండూరు గుండెల గాలం దళిత సాగుతున్న సైనిక శబదం. జై భీమ్. నిజానికి ఈ పాట మనం యూట్యూబ్ లో చాలా సార్లు వినుంటాం. ఎంత దుర్మార్గం అంటే దళిత కళాకారుల మీద కూడా ఎంత వివక్ష ఉన్నదంటే సమాజానికి ఈ రోజు దళిత పోరాటాలన్నింటినీ కూడా విశ్వవ్యాప్తం చేసినటువంటి అనేక మంది కళాకారులు డప్పు ప్రకాష్ ఈ పాట రాసినటువంటి వ్యక్తి కలకూరి ప్రసాద్ అయితే ఆ పాటను ప్రజల దగ్గరికి తీసుకెళ్లింది మాత్రం డప్పు ప్రకాష్ అన్న. ఆయన అత్యంత దారుణంగా దిక్కులేనటువంటి మరణాన్ని ఈ సమాజం అంతా కూడా చూసింది. ఎవరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. నా భాష మీకు అర్థం కాకపోవచ్చు, కాకపోతే భావం అర్థం కావాలని చెప్పి నేను అనుకుంటున్నా. దయచేసి ఎవరికైనా అర్థం కాకపోతే నా యొక్క ఆహార్యాన్ని ఇక్కడ జరుగుతుంది ఎందుకోసం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, తర్వాత చుండూరు కంటే ముందు ఇంకొక పోరాటం జరిగింది కారంచేడు లోపల అత్యంత దారుణంగా ఒక ఊరునే సర్వనాశనం చేసే విధంగా అప్పుడున్నటువంటి కమ్మ దొరలు కుట్ర చేసి మాకు ఎదురు తిరుగుతారా అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దురహంకారంతో మాదిగ పల్ల మీదికి దండెత్తి దళితులను అత్యంత దారుణంగా హత్య చేసినారు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని చూసి అనేక మంది ఉద్యమకారులు అప్పుడున్నటువంటి అనేక సామాజిక సంఘాలన్నీ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా కారంచేడుకు చేరుకొని వారి యొక్క సాలిడారిటీని వారి యొక్క మద్దతును ఆ దళిత వీరులకు అందించారు. ఆనాడు ఆ ఉద్యమంలో ఎంతో మంది దళిత వీరులు దురహంకారించుకుపడుతున్నటువంటి కమ్మ దొరల మీదకి పులుల్లా వెళ్లారు, వీర మరణాన్ని పొందారు. ఇంకొంతమంది వారి యొక్క గ్రామాన్ని రక్షించుకునేటటువంటి ప్రయత్నం లోపల అమరులైనారు. మరి అట్లాంటి దళిత పులుల యొక్క గొప్పదనాన్ని, వారి యొక్క వీరత్వాన్ని, శూరత్వాన్ని, ధీరత్వాన్ని ఈ పాట ద్వారా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దళిత పులులన్నా అరే కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులన్నా, అరే కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులన్నా, అరే కారంచెడులో కలపల్లే పల్లె పేరు రామాదిగ పల్లె మాలా సాయబ
మాటకు పోయబడ్డరకు మాదిగ పల్లె తల్లి వంటిది శరణు కోరిన శత్రువునైనా కరుణత చూసే పేదల పల్లె మాదిగ పల్లె పేరు వింటరా కమ్మ దొరలకే కాళ్ళు వనుకురా బడిసెట్టి మరి పల్లవాడితే ఊరి దొరలకే ఉచ్చబడుతుంది దళిత పులనమ్మ కారంచడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన కోటి బాధలలో మునిగి తేలిన మాటకు అటు ఇటువారే వడ్డీల మీద వడ్డీలు కట్టి నడ్డి విరిగిన కష్ట జీవులు కరమారాట క్రైస్తవ మతమని పొంగిపోయిన కష్ట జీవులు మట్టిల మంటే మన్నల మన్నై పండించిన ప్రతి వడ్ల గింజలు పస్తులు బండే కష్ట జీవులు దళిత కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన తరాల నుండి యుగాల నుండి భూమిని నమ్మి బతికినోళ్ళురా చెమట ఇంటని చేను లేదురా నెత్తురంటని ఇత్తు లేదురా పత్తి చేనుకు పానం వాళ్ళే మొలిచే మొక్కకు ఎరువులు వాళ్ళే కామందులకు కమ్మదొరకు కడుపుల మలిసిన కత్తులు వాళ్ళే దళిత పులులమ్మ కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన కాలువ కింద వేల ఎకరములు కమ్మ దొరకం కాళ్ళ కిందరా ఆ కాలువ కింద వేల ఎకరములు కమ్మ దొరకనం కాళ్ళ కిందరా మంత్రుల కంతుల సీలింగ్ వచ్చిన సెంటు భూమి చైజారలేదురా పొగాకు రెమ్మలు పొగరు పెంచినై పత్తి చేను మరి నెత్తికెక్కినై వడ్డీకి వడ్డీ సినిమా రంగం వరాల వర్షం నరాలకెక్కే కమ్మ దొరతనం కాదని అంటే కాలువలోనే శవం వేలురా అట్టి దొరలకు పక్కల వల్ల మాదిగ పల్ల కరిత వీరుడు దళిత పులనమ్మ కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేస్తున్నా జై భీమ్. హలో ఈరోజు పవన్ కళ్యాణ్ అంటాను ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఇవన్నీ ఏంటి అని చెప్పని అంటాను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చెప్పి మాట్లాడితే దళితులకు పేదలకు బహుజనులకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలనంటే మరి ఈ రోజు గద్దెనెక్కినటువంటి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఈ రోజు గద్దెనెక్కినటువంటి పవన్ కళ్యాణ్ యూట్యూబ్లలో చూసి నేర్చుకోమన్నాడు. మనలా ఆయన కొడుకునట ఓక్రిడ్జ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివిస్తాడట పవన్ కళ్యాణ్. మా దళిత బిడ్డలను, మా పేద బిడ్డలను, మా బహుజన వర్గాల బిడ్డలను మాత్రం యూట్యూబ్లలో చూసి నేర్చుకోవన్నట, తెలుగు మీడియం చూసి నేర్చుకోవన్నట, తర్వాత కూలి పనికి పోవన్నట. ఈ రకమైనటువంటి దుర్మార్గం, ఈ రకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు ప్రజలు ఎన్నుకున్నారు. అట్లాంటి పరిస్థితి సొంత నియోజకవర్గంలో కూడా ఈ వేదిక నుంచి నేను మాట్లాడుతా ఉన్నా. ఈ రోజు రోహిత్ వేముల యొక్క స్తూపం దగ్గర నుంచి మాట్లాడుతా ఉన్నా. ఇట్లాంటి దుర్మార్గమే నీ కాన్స్టిట్యున్సీలో జరిగింది, ఇంతవరకు నువ్వు మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఇష్టం వచ్చినట్లు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి చాలా దుర్మార్గంగా మనువాదంతో మత్తెక్కి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇక్కడ నుంచి నేను చెప్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ మీద, తెలంగాణ లోపట ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క దిష్టి కలిగిందట. ఆంధ్ర లోపల ఉన్నటువంటి కొబ్బరి చెట్లకు పవన్ కళ్యాణ్ మాట్లాడిండు. పవన్ కళ్యాణ్, మీరు ఎన్టీ రామారావు సినిమాలు చూసుకుంటా అంటే, నీ అన్న సినిమాలు చూసుకుంటా అంటే, ఇక్కడ మేము ఒడిశాల రాళ్లు పట్టుకొని, చేతుల కత్తులు కర్రలు పట్టుకొని తెలంగాణ కోసం పోరాటం చేసినాం పవన్ కళ్యాణ్. అది తెలంగాణ అంటే.
మీరక్కడ లవకుశల్ లాంటి సినిమాలు, మాయా బజార్ లాంటి సినిమాలు చేసుకుంటా ఉంటే ఇక్కడ మా తెలంగాణ లోపల సాయుధ రైతాంగ పోరాటం నడిచింది. పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకో. 1400 మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం అమరులైపోతే ఏ తెలంగాణ తల్లి కూడా ఆంధ్ర లోపల ఆ తల్లుల బిడ్డలు కోరుకోలేదు. అది తెలుసుకో. పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి మాట్లాడుతా ఉన్నాం కాబట్టి ఈ వేదిక నుండి ఖచ్చితంగా అన్ని పోరాటాలకు, సమరశీల ఉద్యమాలకు దళితులే ముఖ్య పాత్ర పోషించారు. మావోయిజమైన, నక్సలిజమైన ఆ పోరాటాలు అప్పుడు అభివృద్ధి చెందిన ఆ పోరాటాలు అప్పుడు నడిచినప్పటికీ, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసమైనప్పటికీ దళిత వీరులే ముందుగా ఉండి ఆ ఉద్యమాలను ముందుకు తీసుకుపోయిండ్రు. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, అంతకుముందు ఏ ఉద్యమం కావచ్చు. కాబట్టి అట్లాంటి భాగస్వామ్యం, సింహభాగం దళితులదే. కాబట్టి ఆ దళితులకు ఈ రోజు ఇంకా ఈ రోజు మనం దళితులని మాట్లాడుతున్నామంటే కూడా మన లోపల కూడా మనం ఉన్నాడని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి ఈ నేలలో పుట్టినందుకు, ఈ గడ్డ మీద, ఉద్యమాల పురిటి గడ్డ మీద పుట్టినందుకు ఈ రోజు మతోన్మాదం అంతా కూడా 1400 మంది అమరవీరుల యొక్క త్యాగాల్ని మరిచిపోయి ఈ రోజు యువత యొక్క మెదడు లోపల మనవు ప్రవేశిస్తున్నాడు, మనవాదం ప్రవేశిస్తున్నది, మతం ప్రవేశిస్తున్నది. అది ఉన్మాదంగా తయారవుతుంది, ఉగ్రవాదంగా తయారవుతుంది. అట్లాంటి సందర్భంలో ఒక్కసారి 1400 మంది తెలంగాణ అమరవీరుల గురించి గుర్తు చేసుకుందాం. ఒక్కసారి అమరుల పాట పాడుకుందాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా బుల్లా రే బుల్లా మట్టి పెట్టుల్లల్లా మట్టి మట్టి పెట్టుల్లల్లా మట్టి పెట్టు తోవా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. నిలవనరు తరలించి నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, నిలవనరు తరలించి నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి. తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టినా, మట్టి కొట్టినా, తెగమట్టి కొట్టినా. ఆంధ్ర సర్కారు పైన అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి, ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు. అమరులకు జోహార్, కనుపాప చూపుల్లా కన్నీటి పాటల్లా, కన్నీటి పాటల్లా, కన్నీటి పాటల్లా. వెన్నెల దీపాల మా వెన్నెల దీపాల వెలుగులైనోళ్ళకు, వెలుగులైనోళ్ళకు, వెలుగులైనోళ్ళకు. ఏ దీపాల నీటి ఓటలాజో, ఏటి పాటలో, ఏటి పాయల నీటి ఓటలాజో, ఏటి పాయల నీటి ఓటలాజో. జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా బుల్లా రే బుల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా. తోవా పువ్వుల తీరు అమరులుంటారు,
అమర వీరులకు. ఆ విధంగా తెలంగాణ అమర వీరులను తలుచుకున్నాం. ఈ రోజు మన రుచి క్లైమేట్ ఫ్రంట్ ఆఫ్ హైదరాబాద్ నదీ కల్చర్ దేశవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమం గురించి వాళ్ళు నిజాం కాలేజ్ విద్యార్థులు కావచ్చు, మిగతా పర్యావరణ యాక్టివిస్టులు కావచ్చు, వాళ్ళందరూ కలిసి కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అడవులను రక్షించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఉద్యమం చేస్తా ఉన్నారు. సోషల్ జస్టిస్ కి ఎన్విరాన్మెంటల్ జస్టిస్ కి కనెక్షన్ ఏంటిది అన్నటువంటి రోజు హలో 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 దానికి చాలా గొప్ప కనెక్షన్ ఉంది. మా నాయన ఏంటంటే హలో 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 గొప్ప ఒక విషయం చెప్పేది, బిడ్డ నువ్వు ఈ ఊరు అవతల ఉండేటోళ్ళతో దోస్తానా చేయకు, ఒకవేళ వాళ్ళ ఇంటికి వస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పేది చిన్నప్పుడు నాకు. ఎందుకు గట్ల చెప్తాను అంటే వాళ్ళ నాయన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. మా నాయన ఏమని చెప్పుకున్నాడు అంటే, వాళ్ళ నాయననట ఎవరన్నా ఇంటికి వస్తే, ఊరవతల ఉన్న వాళ్ళు ఇంటికి వస్తేనట చేతికి బట్ట చుట్టుకొని ఆయన మంచినీళ్ళు ఇచ్చేదట. అది చాలా గొప్ప విషయం, అది అంత గొప్ప పద్ధతిగా బతికిండి అని చెప్పి మా నాన్న చాలా అటువంటి విషయాలు నాకు నూరిపోసి. కానీ నేను చదువుకుంటున్నా కదా, జ్ఞానం నేర్చుకుంటున్నా కాబట్టి నాకు అవన్నీ ఎక్కడ మా నాన్నతో నేను నిలబెట్టుకున్నా. ఆయన కాలగర్భంలో కలిసిపోయాడు. అట్లా మరో నా జీవితంలోకి ప్రవేశించాడు. ఈ విధంగానే సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు ఈ రోజు సంపదనంతా ఉన్నారు. సంపద ఎవరి దగ్గర ఉంటుందంటే పెట్టుబడిదారుల దగ్గర ఉంటుంది. సంపద వాళ్ళకి ఎట్లా వస్తుందంటే హలో హలో పెట్టుబడిదారులందరూ కూడా ఈ రోజు ప్రభుత్వాలతోటి స్నేహం చేసి ఇద్దరు కూడా తోడు దొంగ లెక్క దోచుకుంటున్నారు. ఈ పెట్టుబడిదారులు అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వం హలో హలో వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళ యొక్క సంపద వాళ్ళకు ఇంకా పెరగాలంటే, ఒక బిజినెస్ ని బ్రతకాలంటే ఏం కావాలంటే మనం చైతన్యవంతులం కావాలి. మనం ప్రశ్నించొద్దు. మనం ప్రశ్నిస్తే అత్యంత దుర్మార్గంగా అణిచివేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఉమర్ ఖలీద్ చూసినాం, వరవర్రావును చూస్తున్నాం. ఈ రోజు గాడో ఎన్నో తీసుకొని పోయి అరెస్ట్ చేశారు. అందరినీ చూస్తున్నాం. ఎవరన్నా గట్టిగా మాట్లాడితే ప్రశ్నిస్తే తీసుకుపోతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, రూపా కేసులు పెడుతున్నారు. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది ఈ రోజు రాజ్యం. కాబట్టి ఆ పర్యావరణం ఎవరితోటి కనెక్ట్ అంటే అది వర్కింగ్ క్లాస్ పీపుల్ తోటి ఎన్విరాన్మెంట్ అనేది, పర్యావరణం అనేది, క్లైమేట్ అనేది కనెక్ట్ అయి ఉన్నది. ఆ వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎవరు? అందులో ఉన్నది దళిత బహుజనులే అందరూ కూడా. కాబట్టి ఆ దళిత బహుజనులు ఖచ్చితంగా అందరూ కలిసి ఆ పర్యావరణాన్ని రక్షించుకునేటటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు ఏ వడ్డాయనే ఆయన చెక్కలు చేయాలంటే, తలుపులు చేయాలంటే, కిటికీలు చేయాలంటే పోయి చెట్టు నరకడా, చెట్టు చెట్టునే తీసేయడు. మొన్న ఒక తెలివితక్కువ ఒక మంత్రి, ఒక ఎంపీ ఏమన్నాడంటే, ఆవును గొర్రెలు మేకలు పోయి అడవిని తింటానై, అడవి లోపల మొత్తం చెట్లను తింటున్నాయి. చెట్లను తింటా ఎక్కడ గొర్రెలు మేకలు ఆవులు ఆకులను తింటాయి. తిన్న తర్వాత వాటి వ్యర్థం నుంచి మళ్ళీ ఆ ఎత్తులు అట్లే బయటకు వస్తాయి. మళ్ళీ అక్కడ పునరుత్పత్తి జరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది అడవి. ఇది సైన్స్. ఇది బహుజన వర్గాల్లో ఉన్నటువంటి సైన్స్. కొండ చేయడం ఒక సైన్స్, బంగారంతో ఆభరణాలు చేయడం ఒక సైన్స్. మన ఆయన చేసేది బంగారాన్ని కరిగించి సుత్తగొట్టి చాలా అందంగా చాలా మంచి ఆభరణాలు చేసేది. ఆ ప్రాసెస్ చాలా గొప్పగా ఉండేది. మన ఆయనకి ఎవరు చెప్పారు, నువ్వు అది పాలిష్ కావాలంటే తీసుకుపోయి సల్ఫర్ వేయాలి, వెండిని కావచ్చు, గోల్డ్ ను కావచ్చు, సిల్వర్ ను కావచ్చు. ఇట్లాంటి లైఫ్ సైన్స్ అనేది అక్కడ ఉంది. కాకపోతే అది వాళ్ళకి తెలియలేదు. కాబట్టి వాళ్ళని కూడా నేను బాధ్యతలాగానే భావిస్తా. కాబట్టి ఇవన్నీ మనకు ఇస్తున్నది ఏంటి? ప్రకృతి. కాబట్టి ఆ ప్రకృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రకృతికి బహుజన శ్రామిక వర్గాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఆ ప్రకృతిని రక్షించడానికి నేను మీ అందరినీ పిలుస్తా ఉన్నా. దళమైతవో నువ్వు దండైతవో, కొమ్మన పోరు జెండైతవో.
నువ్వు దండైతవో చెట్టు కొమ్మన పేరు జెండైతవో బలమైతవో నువ్వు దండైతవో చెట్టు కొమ్మన పేరు జెండైతవో బలమైతవో చెట్టు కొమ్మన పేరు జెండైతవో సిర్రైతవో నువ్వు సిటుకైతవో దాన డబ్బు దండోరైతవో డబ్బు దండోరైతవో నువ్వు సిటుకైతవో మాదిగా డబ్బు దండోరైతవో సిర్రైతవో సిటుకైతవో ఊరికో నువ్వు నడిచొస్తావో ఊరికొస్తావో నువ్వు నడిచొస్తావో ఊరికొస్తావో నువ్వు నడిచొస్తావో సిల్ల పుట్టోలే కదిలేస్తావో ఎక్కేస్తావో నువ్వు ఏం చేస్తావో అడవి తల్లిని కాపాడే బలమైతవో నువ్వు దండైతవో చెట్టు కొమ్మన పేరు జెండైతవో బలమైతవో నువ్వు దండైతవో చెట్టు కొమ్మన పేరు జెండైతవో అది చెట్టు తల్లిని వెలిసి పాడిన పాట చరణమైతవో పాడిన పాట చరణాలైతవో పారేటి నది వంటి గోరేటి పాటల జీర గొంతు గోస నువ్వైతవో జీర గొంతు గోస నువ్వైతవో మొండి కవి అందసి కొలిసి మొక్కిన కొమ్మ శివరాన పూసిన పువ్వైతవో శివరాన పూసిన పువ్వైతవో శుద్ధమైన తెలంగాణ యాస పాట శుద్ధాల హనుమంతు గొంతైతవో శుద్ధాల హనుమంతు గొంతైతవో నా గుండె నిండా గొలుసుల జనజీవులా చేతి పారైతవో శ్రమజీవులా చేతి పారైతవో నన్న కలమోకు గలమోను గలిపిన ఎర్రాని మల్లె విమలక్కైతవో ఎర్రాని మల్లె విమలక్కైతవో ఆడది తల్లి తెలిసి అమ్మ పాట వాడే యుద్ధ నౌక తలమైతవో నువ్వు చెట్టు కొమ్మన పేరు జెండైతవో జెండైతవో మాదిగా డబ్బు దండోరైతవో కాజిరంగా నుండి ఆరవాలి దాకా పోలిన చెట్లకు నీవాలైతవో కూలిన చెట్టుకుని వాళ్ళైతవో హస్తి వంశులతో పాటు పెరుగుతున్న చెట్లను చూడేస్తావో అస్సాం ఓడవల్లో చిచ్చులు పెడుతుంటే కాగాడెత్తిన జనుల తోడైతావో ఆకు అనవాలు గూడ లేకుండైన దామగుండము కోసం పాటైతావో గోదావరిలో ఏవో విశాఖ ఏజెన్సీ అడుగుతున్నాయో మెదురు పూత ఇంత పువ్వు పుట్టదేనే మోదుగా దుప్పలు మరబెట్టారో ఆ క్లైమేట్ పంటుతో కలిసి రెండు అడవి తల్లిని కాపాడుకుందామన్నో బలమైతావో నువ్వు దండైతావో చెట్టు కొమ్మన పేరు జెండైతావో సిర్రైతావో నువ్వు సిటికైతావో తనదాన డబ్బు దండోరైతావో మాదిగా డబ్బు దండోరైతావో మాదిగా డబ్బు దండోరైతావో మాదిగా డబ్బు దండోరైతావో